దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రారంభించాం. ముందుగా మనం ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం నిన్న. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని 10 శ్లోకాలతో ఉంటే ఆ శ్లోకాలకు ముందు దక్షిణామూర్తి ధ్యానం ఒక 5 శ్లోకాల్లో ఉంది. ముందుగా ధ్యాన శ్లోకాలను చెప్పుకుందాం అనుకున్నాం. మరి ఈ ధ్యానం అనేటువంటిది ఒక్కసారి ఆ స్తోత్రాల్లో చెప్పబడినటువంటి అద్భుత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవడానికి వీలుగా ఆ దైవము గురువు అయినటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆయన యొక్క ధ్యానాన్ని చెబుతూ ఉన్నారు. మరి ఆ ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఏమిటో చూడండి. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. మౌన వ్యాఖ్య, మౌనంగా చేయబడేటువంటి వ్యాఖ్య చేత ప్రకటించబడినటువంటి లేదా వ్యక్తం చేయబడినటువంటి పరబ్రహ్మ తత్వం, పరబ్రహ్మ స్వరూపం కలిగినటువంటి, అంటే దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనకిక్కడ వర్ణిస్తున్నారు. ఒక్కసారి ఈ శ్లోకం మొత్తాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే ఆ దక్షిణామూర్తి యొక్క చిత్రం అంతా కూడా మన కళ్ళ ముందు కనబడాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మౌన వ్యాఖ్య చేత ప్రకటించబడేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ స్వరూపం కలిగినటువంటి యువానం, యువకుడైనటువంటి, బ్రహ్మనిష్టై, బ్రహ్మనిష్ఠులై, వరిష్ఠ, వృద్ధులుగా ఉన్నటువంటి, అంతేవసత్, శిష్యులైనటువంటి, ఋషిగణై, ఋషుల యొక్క సమూహం చేత ఆవృతం, పరివేష్టింపబడిన ఆ దక్షిణామూర్తి ఎట్లా ఉన్నాడయ్యానంటే చుట్టూ కూడా మునిగణాలు పరివేష్టించి ఉన్నారట. ఎవరా మునిగణాలు? ఆయనకి శిష్యులు, అంటే ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళట వాళ్ళు? బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, వరిష్ఠ, వృద్ధులైనటువంటి వాళ్ళు. కాబట్టి వృద్ధులైనటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, మునిగణాలైనటువంటి వాళ్ళు, మరి అటువంటి శిష్యులు అందరూ కూడా ఆయన్ని పరివేష్టించి ఉన్నారు. మరి ఆయన ఆచార్యేంద్రం, ఆచార్యుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, కరకలిత చిన్ముద్రం, చేతితో చిన్ముద్రని చూపిస్తూ ఉన్నాడు. ఆ చిన్ముద్రని చూపిస్తూ ఉన్నటువంటి ఆనందరూపం, ఆనంద స్వరూపమైనటువంటి, స్వాత్మారామం, తనలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి, ముదితవదనం, ఆనందంతో నిండినటువంటి ముఖం కలిగినటువంటి దక్షిణామూర్తిని ఈడే స్తోత్రము చేస్తున్నాను అంటున్నాను. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నాడు ఆయన అని అంటే మునిగణాలందరూ కూడా ఆయన్ని పరివేష్టించి ఉన్నారు. ఆ మునిగణాలు ఎలాంటి వాళ్ళు? వృద్ధులైనటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఆశ్రమవాసులైనటువంటి వాళ్ళు, ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళు, జ్ఞానం మీద ఆసక్తి కలిగినటువంటి జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ
పరివేష్టించి ఉన్నారు. మరి వాళ్ళందరూ పరివేష్టించుంటే మరి ఈయన యువానం యువకుడు, శిష్యులందరూ వృద్ధులు, గురువేమో యువకుడు. ఊరికి యువకుడు కాదు, ఆయన చిన్ముద్రతో కూర్చున్నాడు. అలా చిన్ముద్రను చూపిస్తూ కూర్చున్నాడు. అంతేకాకుండా ఆయన స్వాత్మారామం ఎల్లప్పుడూ కూడా ఆత్మలో రమిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఆత్మలో రమిస్తూ ఉంటే ఆనందం ఉంటుంది. అందుకనే ఆయన ఆనంద రూపం. ఆ ఆనందం బాగా వ్యక్తమవుతూ ఉంటే ముఖమంతా కూడా ఆనందంతో కనపడతా ఉంటే ముదిత వదనం, ఆయన ముఖం కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంది. అదిగో అలాంటి దక్షిణామూర్తికి నేను స్తోత్రం చేస్తున్నాను అని ఇక్కడ తెలియజేస్తున్నాను. మనం ధ్యానించాలి అని అంటే ఒక రూపం ఉండాలి. సాధారణంగా ధ్యానం చేయటం, మెడిటేషన్, ధ్యానం అని అంటే ప్రారంభ దశలో ఎవరికైనా సరే రూపధ్యానం అని అంటారు. అంటే ఒక రూపాన్ని, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఇలా ఏదో ఒక రూపాన్ని అలా భావించుకొని ఆ రూపాన్ని చూస్తూ మనస్సుని దాని మీద నిలబెడితే అది మొట్టమొదటి ప్రాథమిక మెట్లో ధ్యానం. మరి ఇక్కడ కూడా ధ్యానం చేయడానికి దక్షిణామూర్తి యొక్క రూపం తెలియాలి. రాముడు, కృష్ణుడు, వినాయకుడు వీళ్ళందరూ మనకు బాగానే తెలుసు, కానీ దక్షిణామూర్తి ఎట్లుంటాడో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు ఆ దక్షిణామూర్తి అంటే గురు రూపంలో వచ్చినటువంటి ఆ దక్షిణామూర్తి ఆయన యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం ధ్యానం చేయడానికి వీలుగా 5 శ్లోకాల్లో వర్ణిస్తూ ఉన్నారు. అందులో ఈ మొట్టమొదటి శ్లోకంలో ఇక్కడ ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. అందువల్ల దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణించడం జరుగుతుంది ఈ శ్లోకంలో. ముందుగా ఏం చెప్పారంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం అన్నారు. పరబ్రహ్మ అంటే పరమాత్మ మౌన వ్యాఖ్య చేత వ్యక్తం చేయబడినటువంటి వాడు. మౌన వ్యాఖ్య అంటే ఏం మాటలు లేకుండా నిశ్శబ్దంగా అలా కూర్చుంటే అట్లా పరమాత్మని చెప్పాలట. పరమాత్మని చెప్పడాన్ని మౌనంతో చెప్పాలట. అంటే మాటలు లేకుండా పరమాత్మ గురించి చెప్పాలి. పరమాత్మ గురించి చెప్పాలంటే అదేనంట మార్గం కూడా, మౌన వ్యాఖ్యనంట. ఎందుకనంటే పరమాత్మ నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు. నిర్గుణుడు, ఆయన గుణాలు లేవు. కానీ ఆయన ఏమైనా కంటితో చూడటానికి కనపడటానికి కనపడ్డు, ఇంద్రియాలకి అగోచరుడు. కన్నే కాదు, మనకున్నటువంటి ఏ ఇంద్రియానికి కూడా ఆయన కనిపించేటువంటి వాడు కాదు, ఇంద్రియ అగోచరుడు. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి సర్వవ్యాపి. కనుక ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మని మనం ఈ కన్నులతో కానీ, ఈ ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ ఎలాగో కూడా తెలుసుకోవడానికి వీల్లేదు. అందుకని ఆయన మాటలతో వర్ణించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం ఏదైనా ఇక్కడ కనిపించేటువంటి వస్తువులు కనుకుంటే వాటిని మనం వర్ణించవచ్చు. మీరు ఎక్కడికన్నా తీర్థయాత్రలకు పోతే అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కానీ, దేవుణ్ణి కానీ, ఆ ప్రదేశాన్ని కానీ వర్ణించమంటే మీరు చక్కగా వర్ణిస్తారు. కానీ పరమాత్మను వర్ణించమంటే పరమాత్మను ఎట్లా వర్ణించాలా? రాముడిని వర్ణించమంటే వర్ణిస్తాం, కృష్ణుడిని వర్ణించమంటే వర్ణిస్తాం, సాయిబాబాని వర్ణించమంటే వర్ణిస్తాం, ఇంకెవరినైనా వర్ణించమంటే వర్ణిస్తాం. ఎందుకంటే ఆ రూపాలు కొన్ని మనకు ఉన్నాయి. కానీ పరమాత్మని, నిరాకారుడు, నిర్గుణమైనటువంటి పరమాత్మని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మని మనం వర్ణించాలంటే ఎలా వర్ణిస్తాం? మరి వర్ణించకపోతే ఆ పరమాత్మ స్వరూపం నాకు ఎట్లా తెలుస్తుంది? అందుకని మౌన వ్యాఖ్య అన్నారు. అంటే మౌన వ్యాఖ్య, మాటలతో వర్ణించడానికి వీల్లేదు కాబట్టి మౌనంతో చెప్పాలి. నిశ్శబ్దమే పరమాత్మని వర్ణించడానికి సరైనటువంటి పద్ధతి. మాటలు అణిగిన చోట మిగిలేది బ్రహ్మమే. ఎక్కడైతే మాటలు ఆగిపోతాయో అక్కడ బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. అంతేకాదు ఈ మౌన వ్యాఖ్య, అసలు పరమాత్మే మౌన వ్యాఖ్య. పరమాత్మని మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకోవటం కాదు, అసలు పరమాత్మ కూడా మౌన వ్యాఖ్యనట. అదేమిటండి పరమాత్మ మౌన వ్యాఖ్య ఎట్లా అవుతాడంటే మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పరమాత్మలాగే మన మనస్సు ఉందనుకోండి, దాన్ని కూడా మనం చూడలేము. మనస్సు ఏమైనా కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అది కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది.
అది కూడా ఇంత సైజు అంత సైజు ఉండేది కాదు మనస్సు అంటే. అసలు ఏమీ లేదు, సూక్ష్మాతి సూక్ష్మ మనస్సు. కాబట్టి కంటికి కనిపించేది కాదు. అయినప్పటికీ కూడా కంటికి కనిపించకపోయినా మనస్సు మనం ఏమంటామంటే వాడి మనస్సు వెన్నండి అని అంటాం. ఇంకోటి చూసి వాడి మనస్సు బండరాయండి అని అంటాం. నిజంగా మనస్సు వెన్న కానీ బండరాయి కానీ కావాలి అని అంటే మనం ఆ మనస్సును ఏమైనా చూస్తున్నామా? పట్టుకొని చూస్తే అది వెన్నలాగా ఉందో బండరాయిలాగా ఉందో మనకు అర్థమవుద్ది. కానీ మన కంటికి కనిపించట్లేదు, చేతికి స్పర్శకి అందటం లేదు. కానీ మనం మాత్రం చెబుతున్నాం. ఏమని చెబుతున్నాం? అతని మనస్సు వెన్న అంటున్నాం, అతని మనస్సు బండరాయి అంటున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అతని యొక్క వ్యవహార సరళిని బట్టి చెప్పగలుగుతున్నాం, అతను వ్యవహరించేటువంటి తీరుని బట్టి చెప్పగలుగుతున్నాం. బాధలో ఉన్నటువంటి వాడిని చూచి అతను కూడా కలత చెంది బాధపడుతూ ఉన్నట్లయితే, విలవల్లాడిపోతూ ఉన్నట్లయితే వాడి మనస్సు వెన్నండి అంట. బాధలో ఉన్నటువంటి వాడిని చూచి ఇంకా బాగా బాధ పెట్టాలని కనుక ప్రయత్నం చేస్తే, ఇంకా మాటలతోటి రాక్షసంగా శాడిస్ట్ లాగా వ్యవహరిస్తే వాడికి అసలు మనసు లేదండి, వాడు బండరాయండి అని. అంటే మనసు కంటికి కనిపించకపోయినా మరి వెన్న బండరాయి అని ఎట్లా అంటున్నామని అంటే ఈ దేహం ప్రవర్తించేటువంటి తీరును బట్టి మనం అంటున్నాం. ఈ దేహం ఎట్లా ప్రవర్తిస్తున్నదో ఆ ప్రవర్తించేటువంటి తీరును బట్టి వాడి యొక్క మనసు ఎలాంటిదని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే మనసు ఏమో అవ్యక్తంగా ఉంది, మనకి తెలియదు. కానీ దేహమేమో వ్యక్తంగా ఉంది, మనకి తెలుస్తూ ఉంది. మనసు అవ్యక్తం, దేహం వ్యక్తం. ఇప్పుడు అవ్యక్తమైనటువంటి మనస్సు ఏమో మౌనం, వ్యక్తమైనటువంటి దేహమేమో వ్యాఖ్య. దాని వ్యాఖ్య అంటే దీన్ని బట్టే దాని గురించి మనం చెబుతున్నాం. అందుకని మనస్సు ఏమో మౌనం. ఈ మనస్సును తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి కంటికి కనిపించేటువంటి దేహమేమో దాని యొక్క వ్యాఖ్య. అదేవిధంగా ఇప్పుడు పరమాత్మ కూడా వ్యక్తావ్యక్త స్వరూపుడు. ఆయన వ్యక్త స్వరూపుడు, అవ్యక్త స్వరూపుడు. నిజంగా పరమాత్మ ఎప్పుడూ అవ్యక్తంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిరాకారుడు కదా. కాబట్టి నిరాకారుడై అవ్యక్తంగా ఉండేటువంటి వాడు పరమాత్మే. అలాగే సాకారుడై సగుణుడై వ్యక్తంగా ఉండేటువంటి ఈ జగత్తు ఆయనే. ఈ జగత్తంతా పరమాత్మే. అందువల్ల ఇదేమో వ్యక్త పరమాత్మ, అదేమో అవ్యక్త పరమాత్మ. అవ్యక్త పరమాత్మ ఏమో మన కంటికి కనపడ్డు, ఈ వ్యక్తమైనటువంటి జగత్తేమో మనకు కనపడతాం. అందువల్ల అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ ఏమో మౌనం, వ్యక్తమైనటువంటి ఈ జగత్తేమో దాని వ్యాఖ్య. అంటే ఈ జగత్తును చూసి పరమాత్మని మనం చెప్తాం. ఆ మనిషి యొక్క ప్రవర్తనను చూసి, అతని దేహం చేసేటువంటి పనులను చూసి వాడి మనస్సు ఎట్లాంటిదో చెప్పినట్టుగా ఈ జగత్తును చూసి మనం ఆ పరమాత్మని తెలుసుకోవటం జరుగుతుంది. అందుకని వ్యక్తంగా ఉన్నటువంటి జగత్తేమో వ్యాఖ్య, అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ ఏమో మౌనం. కనుక పరమాత్మ మౌన వ్యాఖ్య. కాబట్టి పరమాత్మని చెప్పడానికి మౌన వ్యాఖ్య, పరమాత్మ మౌన వ్యాఖ్య. సరే, పరమాత్మ మౌన వ్యాఖ్య బాగానే ఉంది. మరి పరమాత్మను గుర్తించడం ఎట్లాగండి? ఎట్లా పరమాత్మను వర్ణించడం? పరమాత్మను వర్ణించాలంటే మనకి ఏదో రకంగా మనకు కొన్ని గుర్తులు ఉండాలి కదా. పరమాత్మను వర్ణించడానికి ఉపాయం కూడా మౌన వ్యాఖ్య. పరమాత్మ మౌన వ్యాఖ్య. పరమాత్మను వర్ణించడానికి పద్ధతి కూడా మౌన వ్యాఖ్య. అటువంటి మౌన వ్యాఖ్య ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించేటువంటి వాడు శ్రీ గురు దక్షిణామూర్తి. ఆ గురువైనటువంటి దక్షిణామూర్తి ఎలా ఉన్నాడు? ఋషిగణై ఆవృతం. ఋషిగణాల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. అందరు చుట్టూ కూర్చున్నారు, ఋషిగణాలంతా కూడా చుట్టూ కూర్చున్నారు. అయితే ఆ ఋషిగణాలందరూ కూడా ఎలాంటి వాళ్ళట? బ్రహ్మనిష్టై, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాడు. అంటే అప్పటికే వాళ్ళు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. అనుభవం అయితే లేదు కానీ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అన్నారు. పైగా వృద్ధులు. ఎందుకని వృద్ధులు? వాళ్ళు కూడా వయస్సులో
పెచ్చైపోయినటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచో ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అందుకని వృద్ధులు, ఆశ్రమవాసులు, అంతర్ముఖులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి దృష్టి బాహ్యంగా పోవడంలో అంతర్ముఖం అవుతుంది. అంటే ఎల్లప్పుడూ కూడా తమలోనే ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతర్ముఖ దృష్టిలో బాగా అనుభవాన్ని గడించి ఉన్నటువంటి వాళ్ళు. అంటే వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు, ఏదో ఆషామాషి వాళ్ళు కాదు, ఏదో ఆయన చెప్తాడులేండి మనం విందాంలేండి, కాస్త నిద్రపోతాం, కాస్త మేలుకుందాం, ఎట్టయితే అట్ట, వస్తే వస్తాం, పోతే పోతాం అన్నట్టుగా ఉండేవాళ్ళు కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపంతో సత్యలోకానికి వెళ్ళి, వైకుంఠానికి వెళ్ళి, కైలాసానికి వెళ్ళి ఆ ముగ్గురు కూడా మనకి జ్ఞానాన్ని బోధించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు స్త్రీలోరు అని తెలుసుకొని అదిగో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు ఆ పరమశివుడే దక్షిణామూర్తి రూపంలో వాళ్ళకి ఎదురుగా ఆ మానస సరోవర ఉత్తర భాగంలో కూర్చున్నాడు. కాబట్టి ఆయన్ని సమీపించారు, ఈ ముళ్ళందరూ కూడా సమీపించారు. ఈ వృద్ధులైనటువంటి, ఈ బ్రహ్మనిష్ఠులైనటువంటి, ఈ ఋషిపొంగవులైనటువంటి ముళ్ళందరూ కూడా ఆయన సమీపించారు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు, అందుకోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ చేత పరివేష్టించబడి ఉన్నాడు ఆ గురువు. మరి ఇటువంటి వాళ్ళ చేత పరివేష్టించబడినటువంటి ఆ గురువు ఆయన ఎలా ఉన్నాడట? యువానం అన్నాడు, యువకుడు. ఇదంతా విచిత్రం. గురువేమో యువకుడు, శిష్యులేమో వృద్ధులు. శిష్యులేమో బాగా బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళు. మరి గురువు ఎలాంటి వాడో ఇంతవరకు మనకు తెలియదు. ఆయన మాత్రం యువకుడు. అదేమిటండి గురువు ఎందుకని యువకుడు అంటే, ఈ శరీరానికైతే పెరుగుదల, తరుగుదల, క్షీణత అన్నీ ఉంటాయి. పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం, కృషించడం, నశించడం అన్నీ కూడా ఈ దేహానికి ఉంటాయి. ఎవరైతే ఈ దేహంతో తాదాత్మ్యం చెందారో, ఈ దేహ తాదాత్మ్యంలో ఉన్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలుగా ఉంటారు, పెద్దవాళ్ళుగా ఉంటారు, యువకులుగా ఉంటారు, వృద్ధులుగా ఉంటారు, ఒకప్పుడు మరణిస్తారు. అంటే దేహ తాదాత్మ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మార్పులన్నీ కూడా ఉంటాయి. కానీ ఆత్మకి ఏ మార్పులు లేవు. మరి ఆ గురువు ఎలాంటి వాడట? యువకుడు ఎందుకు చెబుతున్నారంటే, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆత్మస్వరూపంగా ఉన్నాడు, ఆయన దేహంతో తాదాత్మ్యం లేకుండా ఉన్నాడు. అందుకనే ఆయనకి పెరుగుదల, తరుగుదల, క్షీణత, వృద్ధాప్యం, ఎవరు ఉంటాడు అంటూ ఏమి లేవు. ఆయన ఎప్పుడు ఒక్కటిగానే ఉంటాడు. ఆత్మ ఏ మార్పు లేకుండా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది. కానీ శిష్యులు మాత్రం ఆత్మస్వరూపులుగా ఉండాల. ఆత్మజ్ఞానం అయితే ఉంది కానీ ఆత్మస్వరూపులుగా మాత్రం ఉండాల, అంటే అనుభవపూర్వకంగా ఉండాల. అందువల్ల వీళ్ళు దేహంతో తాదాత్మ్యం చెందారు కాబట్టి వీళ్ళేమో వృద్ధులయ్యారు, ఆయనేమో యువకుడు అని. కాబట్టి దేహంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడు కనుక ఆయన యువకుడే. అంతేకాదు, ఆయన యువకుడే కాదు, ఆయన ఎలాంటి వాడంటే ఆచార్యేంద్రం అన్నారు. ఆచార్యేంద్రం అంటే ఆచార్యుల్లో శ్రేష్ఠుడు అని. మనకి గురువు అనేటువంటి మాట వింటాం, ఆచార్యుడు అనేటువంటి మాట వింటాం. గురువు అని అంటే అంధకారాన్ని తీసేసేటువంటి వాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడు గురువు అని. మరి ఆచార్యుడు అంటే అర్థం ఏంటండి? ఆచరించి చూపించేటువంటి వాడు ఆచార్యుడు. అంటే తాను ఆచరిస్తూ శిష్యుల్ని కూడా ఆచరింపజేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. కాబట్టి అలా శిష్యుల చేత కూడా ఆచరింపజేయించేటువంటి వాడు, తాను ఆచరించేటువంటి వాడు కనుక ఆయన ఆచార్యుడు అన్నాడు. ఆ ఆచార్యుడు అయినటువంటి వాడు గొప్ప గురువు, ఆయన సద్గురువు. ఆచరణ లేనటువంటి వేదాంతం శుష్క వేదాంతం, మెట్ట వేదాంతం. అటువంటి వేదాంతం వల్ల గురువుకి ప్రయోజనం లేదు, శిష్యుడికి ప్రయోజనం లేదు. ఇక్కడ గురువు ఆచార్య శ్రేష్ఠుడు అన్నారు. అంటే తాను ఆచరించి శిష్యుల చేత ఆచరింపజేయించేటువంటి వాడు కనుక ఆయన ఉత్తమోత్తముడైనటువంటి వాడు అని. ఇక ఆయన ఎలా కూర్చున్నాడు? కరకలిత చిన్ముద్రం, కరకలిత చిన్ముద్రం, చేతితో చిన్ముద్రను చూపిస్తూ ఉన్నాడు. చిన్ముద్ర అంటే ఇదిగో ఈ చూపుడు వేలు, బొటన వేలు కలిసి ఇక్కడ గుండ్రంగా సున్నలాగా, ఈ మూడు వేళ్ళు మాత్రం పైకి నిటారుగా నిలిచి ఉంటాయి అన్నమాట. దీన్ని చిన్ముద్ర అని అంటారు. అయితే ఈ చిన్ముద్ర ఎందుకుంది?
ఏం చెప్పడానికి ఉంది? ఈ చిన్ముద్రలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బోధాముద్ర, ఇంకోటి సాధనా ముద్ర. బోధాముద్ర ఏమో గురువుది, సాధనాముద్ర ఏమో శిష్యుడిది. అంటే ఇద్దరు చిన్ముద్ర పెడతాడు. కానీ గురువు పెట్టేటువంటి చిన్ముద్ర ఏమో బోధాముద్ర, శిష్యుడు పెట్టేటువంటి చిన్ముద్ర ఏమో సాధనాముద్ర. ఏమిటండి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా అని అంటే, గురువు చిన్ముద్ర బోధాముద్ర ఎందుకు అవుతుంది అని అంటే, ఇదిగో ఈ బొటన వేలు పరమాత్మ, ఇది దూరంగా ఉంటుంది, ప్రపంచానికి దూరంగా ఉంటుంది. బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవుడు, జీవాత్మ. ఈ 3 సత్వ రజస్ తమో గుణాలు. జీవుడు ఎప్పుడు కూడా ఈ సత్వరజస్ తమో గుణాలతోటి ఉంటాడు, పరమాత్మ దూరంగా. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ 3 గుణాలని దాటి, ఈ 3 గుణాలకి అధిగమించి, ఆ 3 గుణాలని తొలగించుకొని అలా చిన్నగా వాటికి దూరంగా జరుగుతాడో, అలా జరిగి ఈ పరమాత్మతో ఏకమవుతాడు. ఇప్పుడు గురువు చెప్పేటువంటి ముద్ర ఏం చెప్తుందనంటే, అయ్యా నీలో ఉన్నటువంటి త్రిగుణాలన్నింటినీ కూడా దాటి ఈ జీవాత్మ లేదా అహంకారం లేదా జీవభావం ఏదైతే ఉందో అది పరమాత్మతో ఏకం చేసి మోక్షాన్ని పొందండి అని చెప్పేది గురువు యొక్క ముద్ర, చిన్ముద్ర. అందుకని దీన్ని బోధాముద్ర అన్నారు. బోధాముద్ర అంటే జ్ఞానాన్ని బోధించేటువంటి ముద్ర. అంటే మీరు జ్ఞానాన్ని పొందండి, మోక్షాన్ని పొందండి. ఎలా పొందుతారు? 3 గుణాలని దాటండి, త్రిగుణాతీతులు కండి. ఈ త్రిగుణాతీతులు కనుక అయినట్లయితే ఇప్పుడు మీరు ఇదిగో ఈ జీవుడు కాస్త దేవుడితో కలిసి ఏకమై ఒక్కటై పరమాత్మగా మిగిలిపోతారు. అదే మోక్షం. కనుక మీరు మోక్షాన్ని పొందండి అని చెప్పేది బోధాముద్ర. మరి అది శిష్యుడు కూడా అట్లనే పెడతాడు. దీన్ని మరి సాధనాముద్ర అన్నారు. చిన్ముద్ర ఇది కూడా, కానీ దీన్ని సాధనాముద్ర అన్నారు. ఎలా అవుతుంది? ఇప్పుడు శిష్యుడి కనుక ఇలా చూపిస్తే ఇవి మనోవాక్కాయాలు. ఈ మనోవాక్కాయాల ద్వారా ఇక్కడ కర్మలు జరుగుతాయి. మనస్సు ద్వారా జరుగుతాయి, వాక్కు ద్వారా జరుగుతాయి, శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. అయితే మనోవాక్కాయాల ద్వారా జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుద్ధం చేసుకొని, సంఘటితం చేసుకొని, వ్యక్తిత్వాన్ని శుద్ధం చేసుకొని, ఈ అహంకారాన్ని, అహంకారం అంటే ఈ జీవభావం, ఇదిగో ఈ జీవుడు, దీన్ని కాస్త పరమాత్మతో ఏకం చేయటానికి, ఐక్యం చేయటానికి చేసేటువంటి సాధన ముద్ర. అంటే శిష్యుడు చెప్తున్నాడు అన్నమాట, నేను మనోవాక్కాయాల ద్వారా జరిగేటువంటి కర్మలన్నింటినీ శుద్ధం చేసుకొని, నా వ్యక్తిత్వాన్ని శుద్ధం చేసుకొని, అహంకారాన్ని కాస్త పరమాత్మతో ఏకం చేస్తాను. అలా ఏకం చేస్తున్నాను కనుక ఇదిగో ఇట్లా చూపిస్తున్నాను, సాధనా ముద్ర. ఈ ప్రకారంగా చిన్ముద్రలో 2 రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ బోధాముద్ర దక్షిణామూర్తి అలా చిన్ముద్రను చూపిస్తూ అలా కూర్చొని ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే ఆయన యొక్క రూపం స్వాత్మారామం ఆనంద రూపం ముదిత వదనం. స్వాత్మారామం ఆనంద రూపం ముదిత వదనం. స్వాత్మారామం అంటే స్వ ఆత్మ, తన యొక్క ఆత్మతోటి నిరంతరం కూడా రమిస్తూ ఉంటాడు. అంటే నేను ఆత్మననేటువంటి భావనలో ఉంటాడు, ఆత్మతో ఏకమవుతాడు, ఆత్మగా ఉంటాడు, ఆత్మలోనే రమిస్తాడు, ఆత్మలోనే ఉంటాడు, ఆత్మగా ఉంటాడు. ఆత్మగా ఎప్పుడైతే ఉన్నాడంటే ఆత్మ ఆనంద స్వరూపం కదా, అందుకని ఆనందంగా ఉంటాడు. అందుకని స్వాత్మారామం ఆనంద రూపం అంటే ఆత్మలో రమించేటువంటి వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆనందమే ఆనందం అతడికి. అయితే మార్పులతో కూడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్ని ఎప్పుడైతే పట్టించుకుంటాడో అప్పుడు సుఖంగానే దుఃఖంగానే వస్తుంది. మనం ఈ ప్రపంచాన్ని పట్టించుకుంటున్నాం, సుఖమో దుఃఖమో పొందుతున్నాం. ఈ ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మని కనుక పట్టుకున్నట్టయితే, ఆ పరమాత్మతో ఐక్యమైనట్టయితే ఇప్పుడు నీకు సుఖ దుఃఖాలు ఉండవు. ఆనందమే ఆనందం, శాశ్వత ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం. ఆ ఆనందం ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు ఊహించడానికి కూడా వీల్లేదు. ఎందుకని? అది ఆత్మానందం కనుక అది మనం రుచి చూడలేదు కనుక తెలియదు. కానీ చెప్తే తెలుస్తుందా? తెలియదు. మనకి ఇక్కడ తెలిసేవన్నీ కూడా మిక్సింగ్. అంటే ఇక్కడ మనకు వచ్చే సుఖం దుఃఖం కూడా కలిసి ఉంటుంది. దుఃఖం సుఖంతో ఉంటుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. కానీ అది మాత్రం అట్లా కాదు, ఆనందమే ఆనందం. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచాన్ని నిర్లిప్తంగా చూస్తుంటారో,
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనస్సుకు పట్టించుకోకుండా ఏమాత్రం కూడా తన యొక్క మనస్సు ఎప్పుడు పరమాత్మలోనే ఉంటుందో, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల పూర్తి వైరాగ్యంతో ఏమాత్రం ప్రాపంచికమైనటువంటి ఈ ప్రభావం లేకుండా ఎప్పుడు కూడా ఆత్మలో రమిస్తూ ఉంటాడో, అదిగో ఆ ఆత్మలో రమించి ఆత్మతో తాదాత్మ్యం చెంది నేను ఆత్మలను గ్రహించి ఆత్మగా ఉండిపోయేటువంటి ఆ మహాత్ముడికి ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. నందతి నందతి నందత్యేవ అని భజగోవిందంలో చెప్పినట్టుగా ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఏమిటి ఆనందం? ఆత్మానందం. ఆ ఆత్మానందం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందం, వర్ణించడానికి భాష లేనటువంటి ఆనందం. అటువంటి ఆనందం కనుక ముఖం మీద వ్యక్తమైతే, ఆ ఆనందం కనుక ముఖంలో కనుక వ్యక్తం అవుతా ఉంటే ఆ ముఖాన్ని ఏమంటారంటే ముదిత వదనం. స్వాత్మారామం అయితేనేమో ఆనంద రూపం, ఆనందం ముఖంలో వ్యక్తమైతేనేమో ముదిత వదనం. ముదిత వదనం అని అంటే ఆనందంతో కూడుకున్నటువంటి ముఖం. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి ఎలా ఉన్నాడట? స్వాత్మారామం, ఆత్మలో రమిస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపం ఎట్లా? ఆనందమే ఆనందం. ఆయన ముఖం ఎట్లా ఉంది? ముదిత వదనం. ఇది ఆయన యొక్క స్వరూపం. బోధాముద్ర అంటే చిన్ముద్రతో ఉన్నాడు, యువకుడిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ముదిత వదనం, ఆత్మలో రమిస్తూ ఉన్నాడు. అటువంటి దక్షిణామూర్తి, ఆ దక్షిణామూర్తిని ఈడే నేను స్తుతిస్తున్నాను. దక్షిణామూర్తి ఇక్కడ మనం తెలుసుకోవాలి. గురువు ఎప్పుడు కూడా ఉత్తర దిక్కులో కూర్చుంటాడు, దక్షిణ ముఖం పెడతాడు. శిష్యులు ఎప్పుడు కూడా గురువుకి ఎదురుగా కూర్చొని ఉత్తరాభిముఖులు కావాలి. శిష్యులు కనుక ఉత్తరాభిముఖులైతే గురువు దక్షిణాభిముఖుడు అవుతాడు. అయితే ఏమండి ఉత్తరం దక్షిణం ఇవన్నీ దిక్కులేనా అని అంటే దిక్కులు కాదు. దీన్నే మనం అర్థం చేసుకోవాలి. మనకి 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి. కానీ నిజంగా మాట్లాడితే వేదాంతంలో ఇవి కేవలం దిక్కులు మాత్రం కాదు, ఇవి మన యొక్క బుద్ధిని సూచించేవి, మన యొక్క మనస్సుని, మన యొక్క భావాలని సూచించేటువంటివి అన్నమాట. మరి శిష్యులందరూ కూడా ఉత్తరముఖం ఎందుకు పెట్టుకోవాలా? ఉత్తర 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 అంటే దాన్ని విడగొడితే ఉత్తర అంటే ఈ ప్రపంచాన్ని తరించిపోయేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఉత్తరాభిముఖులు. అంతేగాని ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నటువంటి వాళ్ళు ఉత్తరాభిముఖులని కాదు. అంటే ఎవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలతో సంబంధం లేకుండా దీనిలో నుంచి తరించి మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ ఉత్తరాభిముఖులు. సరే, దక్షిణాభిముఖులు ఎవరండి? దక్షిణాభిముఖులు ఎవరంటే ఎవరైతే ఈ ప్రపంచంతో ప్రమేయం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు దుఃఖాలు వస్తువులు భోగాలు ఇవే ప్రధానం అనుకొని ఇందులోనే కూరుకుపోయి ఇదే ప్రధానం అనుకొని దీంట్లోనే ఎవరైతే మునిగిపోతూ ఉంటారో వాళ్ళు దక్షిణాభిముఖులు. మరి అయితే ఏమండి ఉత్తరం దక్షిణం తూర్పు పడవ లేదా? ఉంది. తూర్పుని పూర్వాభిముఖులు అంటారు. తూర్పు అంటే పూర్వ దిక్కు అంటారు, అంటే పూర్వాభిముఖులు. వీళ్ళు ఎవరయ్యా? ఎవరినంటే ఇంతకుముందు వ్యవహారాలన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ గతించిపోయినటువంటి విషయాల్ని, గతించిపోయినటువంటి వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ అందులో మునిగిపోయేవాడు. ఏమన్నా ఒక ఆయన్ని కదిలించండి, ఏమంటే నేను 1972లో అని మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకేదైనా మాట వచ్చిందంటే ఏమంటే మొన్న ఈ మధ్య నేను 4 ఏళ్ళ నాడే అని ఆ 4 ఏళ్ళ నాటి సంగతి చెబుతాడు. ఏమంటే మా తాతండి అని తాత సంగతి చెబుతాడు, మా నానండి నాన్న సంగతి చెబుతాడు. అంటే ఎప్పుడు కూడా గతించిపోయిన వాళ్ళ గురించి, గతించిపోయినటువంటి కాలాన్ని గురించి, దాని గురించి తలుసుకుంటా అందులోనే మునిగిపోయి అందులోనే సంతోషిస్తూ అందులోనే ఏడుస్తూ ఎవడైతే ఉంటాడో వాడల్లా పూర్వాభిముఖుడు. మరి పశ్చిమాభిముఖులు ఎవరండి? భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తుల గురించి భయపడుతూ, సంతోషపడుతూ, లేదా ఊహాలోకాల్లో తేలియాడుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పశ్చిమాభిముఖులు. అంతే తప్ప ఈ దిక్కులన్నీ కూడా ఇదిగో మనకున్నటువంటి దిక్కులు ఆ వైపు కూర్చున్నారు, ఆ వైపు ముఖం పెట్టారు అనేటువంటిది పై అర్థం. అసలైనటువంటి అర్థం ఏంటంటే ఇదన్నమాట. కనుక ఇక్కడ శిష్యులందరూ కూడా ఉత్తరాభిముఖులయ్యారు. మరి గురువు దక్షిణాభిముఖుడు అవుతాడు, ఎందుకంటే గురువుకి ఎదురుగా శిష్యులు ఉండాలి. కాబట్టి వీళ్ళు ఉత్తరాభిముఖులు అంటే తరించిపోవాలనుకున్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ఉత్తరాభిముఖులు. మరి గురువు దక్షిణాభిముఖుడు అయ్యాడు కదా,
మరి ఏమంటే దక్షిణాముఖుడు అంటే ఏం చెప్పారు మీరు ఇందాక? దక్షిణాముఖుడు అంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ఇందులోనే కూరుకుపోయేవాడు అన్నారు కదా. అంటే గురువు ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ఇందులో కూరుకుపోతాడా అని మనకు అనుమానం. కాదు, గురువు ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని కూరుకుపోవడానికి గురువు దృష్టిలో ప్రపంచమే లేదు. ఎందుకని? ఇలా చెప్తున్నా, ఆయన ఆత్మారాముడు, ఆత్మారామం, ఆయన ఆత్మనిష్ఠుడు, ఆయన ఆత్మలో నిలిచినటువంటి వాడు, ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడు. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడికి ప్రపంచమే లేదు. ప్రపంచం కనుక లేకపోతే ఇంకా దిక్కులు ఏడుంటాయి? ఉండవు. అందువల్ల ఆయన దక్షిణాముఖుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచంతో ప్రమేయం పెట్టుకునేటువంటి వాడు మాత్రం కాదు. మరి దక్షిణాముఖుడు ఎందుకయ్యాడండి? ఎందుకయ్యాడంటే ఉత్తరాభిముఖులై కూర్చున్నటువంటి శిష్యుడికి జ్ఞానబోధ చేయటం కోసమని ఆయన దక్షిణాభిముఖుడు అయ్యాడు. దక్షిణాభిముఖమూర్తి, దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణ వైపుకి ముఖం పెట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి ఇదిగో ఈ దక్షిణామూర్తి. అందువల్ల ఈ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువు, ఆయనకి ప్రపంచమే లేదు కనుక ఆయన ఈ ప్రపంచ వ్యవహారాల్లో కూరుకుపోవడం అనేటువంటి ప్రశ్న లేదు. కేవలం ఉత్తరాభిముఖులైనటువంటి శిష్యుల్ని, అంటే మోక్షాభిలాష కలిగినటువంటి శిష్యుల్ని, జిజ్ఞాసాపరులైనటువంటి శిష్యుల్ని ఉద్ధరించడం కోసమని ఆయన వాళ్ళకి ఎదురుగా తిరగాలి. కాబట్టి అందుకని ఆయన దక్షిణాముఖుడయ్యాడు. ఆయనే దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను, ఆ దక్షిణామూర్తిని నేను స్తుతిస్తున్నాను అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఈ శ్లోకం ద్వారా మనం ఏమి సాధన చేయాలి అని అంటే మనం ధ్యానం చేయాలి. ఈ స్తోత్రాన్ని వినటానికి ముందు కనీసం మనకు ఉన్నటువంటి 2-3 రోజుల టయాన్ని చక్కగా, లేదా రోజు అయినా సరే ఈ దక్షిణాభిముఖమూర్తి అయినటువంటి దక్షిణామూర్తిని ధ్యానించాలి. ధ్యానించాలంటే ఆయనకి సంబంధించినటువంటి విషయం మనకి ఏదో తెలియాలి. అందుకని ఏం తెలుస్తుంది? అదిగో వృద్ధులైనటువంటి, బ్రహ్మనిష్ఠులైనటువంటి, మునిగణాలైనటువంటి శిష్యులందరూ కూడా పరివేష్టించి ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా యువకుడైనటువంటి దక్షిణామూర్తి గురువు అలా కూర్చొని ఉన్నాడు. ఇదంతా మీరు ఒక చిత్రాన్ని మీరు సినిమా చూసినట్టుగా మీరు అట్లా భావించాలి, లేదా అక్కడ ఒక బొమ్మ ఉన్నట్టుగా మీరు భావించాలి. ఎలా ఉన్నాడు? అక్కడ గురువు ఉన్నాడు. ఆ గురువు యువకుడు, పైగా ఆయన చిన్ముద్రని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఈ చిన్ముద్ర బోధాముద్ర ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి చిన్ముద్రతో గురువు ఉన్నాడు. మరి ఎదురుగా శిష్యులు పరివేష్టించి ఉన్నారు ఆయన్ని. ఆ శిష్యులందరూ ఎవరు? బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు. అలాగనే బ్రహ్మనిష్ఠులు మాత్రమే కాదు, వాళ్ళు మునిగణాలు, వృద్ధులైనటువంటి వాళ్ళు, అంతేవాసులు, ఆశ్రమాల్లో నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ప్రపంచం పట్ల విరక్తి చెందినటువంటి వాళ్ళు, పరమాత్మని తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు, అటువంటి మునిగణాలందరూ కూడా ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఆయన ఏం చెబుతాడా, ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తితో ఎలా వినాలని చెవులు రిక్కించి కూర్చొని ఉన్నారు ఆ శిష్యులందరూ కూడా. అదిగో గురువు అట్లా ఉన్నాడు. మరి ఆ గురువు ఎలా ఉందట? ఆయన ముఖం ఆత్మలో రమిస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, ఆ ఆనందం ముఖంలో వ్యక్తమవుతా ఉంటే ఆయనది ముదిత వదనం, ఆనంద రూపం, ముదిత వదనం, స్వాత్మా రామం. అలా ప్రశాంతంగా, ఆనందంగా, చక్కగా ముఖం దేదీప్యమానమైనటువంటి వర్చస్సుతో అలా కనిపిస్తూ ఉంటే ఆ చిన్ముద్రను చూపుతూ ఉత్తరాభిముఖులైనటువంటి శిష్యుడికి దక్షిణాభిముఖుడై అలా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ మహాత్ముడిని మనం కూడా ధ్యానిద్దాం. ఒక్క 5 నిమిషాలు అలా మీరు కూడా ఆ ధ్యానంలో ఉండండి.